నమస్తే. వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఏపీలో నెక్స్ట్ వారం మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగ రాబోతుంది. ఈ క్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక అలర్ట్ జారీ చేసింది. ఎవరైతే వినాయక మండపాలు ఏర్పాటు చేసుకుంటున్నారో వాళ్ళందరూ ఒక పర్మిషన్ తీసుకోవాలి. కొన్ని కండిషన్స్ పెట్టింది. చాలా మంది వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుంటారు. కొంచెం అత్యుత్సాహంగా వెళ్ళిపోతారు. కొంతమంది కొంచెం ఓవర్‌గా చేస్తారు. కొంతమంది మిస్‌యూజ్ కూడా చేస్తారు. ఈ క్రమంలో వీళ్ళు కీలకమైన అప్డేట్ ఇచ్చారు పోలీస్ శాఖ వాళ్ళు. ఏంటంటే డీజే సౌండ్‌లు పెట్టకూడదు. నెక్స్ట్ కొన్ని వివరాలు, మండపాల డీటెయిల్స్ అన్నీ మాకు అందజేయాలి. సో, మొత్తం ఏంటంటే ఒక కంట్రోల్‌లో ఉండే ఆ దిశగా మీరందరూ వేడుకలు చేసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపారు. ఒక విషయం కూడా చెప్తాను. దీనికి ముఖ్య సూచన కూడా చెప్తాను పోలీస్ వారికి. ముఖ్యంగా మీరు చూడండి ఏపీలో ఇప్పుడు ఇది ఏపీ మ్యాప్ అండి. ముఖ్యంగా ఇటు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర. ఇప్పుడు ఈ 3 చోట్ల చూడండి మీకు ముఖ్యంగా చేస్తారు. కానీ కొంతమంది చూడండి ఊరేగింపులో ఇప్పుడు నిమజ్జన సమయంలో కొంతమంది మిస్యూస్ తాగేస్తారు, తందనాలాడతారు, డీజేలు పెడతారు, హంగామా చేస్తారు, కొట్లాడుకుంటారు, గొడవలు పెట్టుకుంటారు. ఇలా చాలా అంటే చాలా జరుగుతాయి. సో, మీరు ఇప్పుడు ఏవైతే చూస్తున్నారో పోలీస్ శాఖ వాళ్ళకి చెప్తున్నాను. అక్కడ కూడా మీరు కొంచెం ఫోకస్ పెట్టండి వీటి మీద కూడా. నెక్స్ట్ కొన్ని చోట్ల విగ్రహాలు కొన్ని చోట్ల ధ్వంసం అయ్యే కొంతమంది చేస్తున్నారు. అందరూ అనట్లే అది కూడా అయ్యే ఛాన్స్ ఉంది. దాని మీద ఒక కసరత్తు పెట్టండి. ప్రతి మండపం, ప్రతి ఏరియాలో ఒక కానిస్టేబుల్‌ని కూడా నియమించండి. ఎందుకంటే మీరు ఆర్డర్ ఇచ్చేస్తే చాలు. పటిష్ట బందోబస్తు కూడా ఉండాలి. మీరు ఏదైతే ప్రజలకు రూల్స్ పెడుతున్నారో అదే రూల్స్ మీరు కూడా అమలు చేసి ప్రతి మండపంలో లేకపోతే ప్రతి ఒక వీధి దగ్గర ఒక కానిస్టేబుల్ పెట్టండి. దీంతో పాటు ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలు బాగా చేస్తారు. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఈ 3 ఏరియాల్లో చాలా అంటే చాలా బాగా చేస్తారు. అక్కడ కొన్ని చోట్ల వాళ్ళు ఏం చేస్తారు ప్రసాదాలని ఇవన్నీ అవి కూడా పెడతారు. కొన్ని చోట్ల రోడ్లు కూడా సరిగ్గా బాలేదు కాబట్టి ఎవరైతే నిమజ్జనం చేస్తారో కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మనం ఈ 11 రోజులు నియమ నిష్ఠతో వినాయక చవితి పూజలు చేస్తాం కాబట్టి పోలీస్ వాళ్ళకి గౌరవిద్దాం. ప్రభుత్వం వాళ్ళు చెప్పిన ఆదేశాలు పాటిద్దాం. మనం కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉందాం. మొత్తానికి ఏంటంటే ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తుంది. ఎవరైతే మండపాలు పెడతారో వాళ్ళు వివరాలన్నీ అందజేయాలని. నెక్స్ట్ డీజేలకు అనుమతి ఉండదు. నెక్స్ట్ దీన్ని మిస్‌యూజ్ చేయకుండా అందరూ చక్కగా చేసుకుందామని కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలమైన మనం ఈ రూల్స్‌ని పాటిద్దాం. మంచిగా పరంగా పండగని జరుపుకుందాం. ఇబ్బందులు తలెత్తకుండా, గొడవలు జరగకుండా. ఎందుకంటే పోలీస్ వారు తెలిపారు కాబట్టి ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది కాబట్టి మనం కూడా వాళ్ళ విలువలకు పాటిద్దాం. మర్యాద ఇద్దాం. మనం కూడా చాలా అంటే చాలా చక్కగా చేసుకుందాం. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్.